ఫ్రెండ్స్, మోక్ష వంటలకి స్వాగతం. ఎప్పుడు క్యారెట్తో ఒకేలాంటి రెసిపీ ఎందుకు, ఒకసారి ఇలా కూడా ట్రై చేసి చూడండి. ముందుగా స్టవ్ వెలిగించి బాండి పెట్టి ఆయిల్ హీట్ చేస్తున్నానండి. ఆయిల్ హీట్ అయింది. జీలకర్ర, కరివేపాకు, అలాగే కొన్ని ఉల్లిగడ్డ ముక్కలు, ఇవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న ఒక టమాటో వేస్తున్నాను. టమాటోలు మెత్తగా మగ్గిపోయాయి కదండి, ఇప్పుడు క్యారెట్ తురుము వేస్తున్నాను. కొద్దిగా పసుపు, అలాగే టేస్ట్కి సరిపడా ఉప్పు కూడా వేస్తున్నాను. ఇప్పుడు ఒక బేషన్ తీసుకొని ఆ బేషన్లో ఒక కప్పు గోధుమ పిండి వేస్తున్నాను. కొద్దిగా ఉప్పు, నీళ్లు వేసి చపాతీ పిండిలో కలుపుకోండి. ఈ చపాతీ పిండిలో నేను ఆయిల్ వేయట్లేదండి, మీకు కావాలనుకుంటే ఒక స్పూన్ వేసుకోండి. క్యారెట్ కూడా బాగా మగ్గిపోయింది. దీంట్లో కొద్దిగా కారం, అలాగే ధనియాల పొడి, చిటికెడంతా గరం మసాలా వేసి కలుపుకుందాం. ఇదంతా కలిపి ఒక 2 నిమిషాల పాటు ఫ్రై చేద్దాం. స్టవ్ ఆఫ్ చేసి ఇదంతా చల్లారనిద్దాం. కొద్దిగా గోధుమ పిండిని తీసుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా చేసుకోండి. ఇప్పుడు దీంట్లో ఇందాక ప్రిపేర్ చేసి పెట్టుకున్న క్యారెట్ మిశ్రమాన్ని స్టఫ్ చేస్తున్నాను. ఫ్లోర్ మీద కొద్దిగా పిండి వేసుకొని దీన్ని చపాతీలా రుద్దుకోండి. వేడి పెన్నంపై చపాతీ వేసి నిదానంగా 2 వైపులా కాల్చుకోండి. ఒకవైపు కొద్దిగా కాలిన తర్వాత నూనె వేసుకుని రెండో వైపు కూడా కాల్చుకుందాం. ఇలాగే మిగతావన్నీ ప్రిపేర్ చేసుకుందాం. చూసారు కదా ఫ్రెండ్స్, క్యారెట్ పరోటా రెడీ అయిపోయింది. ఇది నిజంగా సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్, తప్పకుండా ఒకసారి ట్రై చేసి చూడండి. మీకు ఎలా కుదిరిందో కామెంట్లో చెప్పండి. మరిన్ని మంచి వంటల కోసం మా మోక్ష వంటలు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్.